రాజమహేంద్రవరం గ్రామీణంలో తిష్టవేసిన పెద్ద పులి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటివరకు తొర్రేడు ఆ పరిసర పొలాల్లో సంచరించిన బెబ్బులి ఇప్పుడు మకా మార్చింది. తొర్రేడు నుంచి కోరుకొండ మండలం గాడాల వైపు రూటు మార్చింది. పాదముద్రల ద్వారా పెద్ద పులి గాడాల వైపునకు వచ్చినట్లు అటవీ అధికారులు గుర్తించారు. పులి జాడ కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. ఉద్యానవన పంటలు, మొక్కజొన్న తోటల్లో పులి పాదముద్రల కోసం గాలిస్తున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని హెచ్చరించారు. రాజమహేంద్రవరం గ్రామీణం కోరుకొండ సరిహద్దు గ్రామాల్లో పెద్ద పులి సంచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. సాయికృష్ణ, పులి సంచారానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? స్వప్న 3 రోజుల నుంచి హడలెత్తిస్తున్న పులి ఇంకా రాజమహేంద్రవరం గ్రామీణం అలాగే కోరుకొండ మండలాల్లో సంచరిస్తుందని అటవీ అధికారులు గుర్తించారు. నిన్నంతా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం తొర్రేడులో పులి కోసం పూర్తిగా గాలించారు. దాని ఆనవాళ్లు పాదముద్రలు అయితే గుర్తించారు. ఈ ఉదయం మళ్లీ తొర్రేడులోని మొక్కజొన్న, ఉద్యానవన పంటల్లో మొత్తం గాలించారు. అక్కడ పులి చేరదీరినట్టు పడుకున్నట్టు అయితే దానికి సంబంధించిన ఆనవాళ్లు గుర్తించి అటవీ అధికారులు అది ఎటువైపు వెళ్ళిందనేది కూడా మొత్తం పరిశీలన చేస్తే కోరుకొండ రాజమహేంద్రవరం గ్రామీణ మండలం అట్లాగే కోరుకొండ సరిహద్దు గ్రామాల వైపు పులి సంచరించినట్టయితే గుర్తించారు. గాడాల కోరుకొండ మండలం గాడాలలో ఇప్పుడు అయితే దాని పాదముద్రలు కూడా గుర్తించి పులి కోసం గాలిస్తున్నారు. అయితే గోదావరి అవతల వైపు కొవ్వూరు, తాళపూడి వైపు వెళ్తుందేమోననేది మొదట భావించినప్పటికీ అది ఇటువైపే హైవేను కూడా దాటేసి రోడ్లన్నీ దాటుకుంటూ యువతలకు వచ్చినట్టు ప్రస్తుతమైన గుర్తించారు. అది ఎటువైపు వెళ్తుందనేది మాత్రం అంతా ఉత్కంఠగా ఉంది. పరిసర గ్రామాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. దాడులు చేసే పశువులపైన దాడులు చేసే ఆహారం కోసం అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రైతులు కూడా పొలాల్లోకి వెళ్లే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు అయితే చెప్తున్నారు. దానికోసం కెమెరాలు అయితే ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కడా కూడా పులి జాడ మాత్రం కనపడకుండా పాదముద్రలు అయితే లభిస్తున్నాయి. స్వప్న, ధన్యవాదాలు సాయికృష్ణ.